ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఇది ఒక ఇటాలియన్ మూవీ. ఇప్పుడు మనకి విఆర్ ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే హీరోయిన్ చిన్నప్పుడే తన తండ్రిని తన కళ్ళ ముందే హత్య చేయడం చూస్తుంది. కానీ ఆ హంతకుడు ఎలా ఉంటాడు అనేది గుర్తించలేదు. సో హీరోయిన్ పెద్దయ్యాక తన తండ్రి హంతకుడిని ఎలా గుర్తించిందో, రివెంజ్ ఎలా తీర్చుకుంటుందో, మధ్యలో ఆమె లైఫ్లో ఉన్న లవ్ స్టోరీ కథ మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ని ఎదురయ్యిందో, ఆ నెక్స్ట్ ఏమైందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించింది అంటే ఓన్లీ ఫర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి అండ్ మూవీ కూడా బిలో యావరేజ్గా అయితే ఉంటుంది. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్ చూసుకుంటే పెర్ఫార్మెన్స్. ఫస్ట్ నుంచి లీడ్ క్యారెక్టర్లో ఉన్న మ్యాన్ ఆన్ ది రోడ్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఉంది. అతని ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ సినిమాకు ఇంటెన్సిటీని అయితే జోడించింది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంచెం పర్లేదు అని అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చి క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్ మాత్రం కాస్త బాగుంది. ఇది ఒకటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒక మినిమం థ్రిల్లర్ అయితే ఫీల్ అయితే మనకు అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చి సెకండ్ హాఫ్ మినిమం పర్లేదు అని అనిపిస్తుంది. స్టోరీ అక్కడ కాస్త పికప్ అయిందని అనుకోవచ్చు. ఇంకేందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంటే చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి రొటీన్ స్టోరీ లైన్. ఇలాంటి కథలు మనం చాలానే చూసాము. సో ఈ సినిమా అంత కొత్తగా ఏమి అనిపించింది మనకి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు అంతగా సింక్ కాలేదు. ఇలాంటి థ్రిల్లర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఇంపాక్ట్ని ఇవ్వాలి. సో అది కూడా ఇంపార్టెంటే, కానీ వీళ్ళు అక్కడ కూడా సరిగ్గా చూసుకోలేదు, వర్కౌట్ అవ్వలేదు అనమాట. అండ్ ఈ మూవీలో రొమాంటిక్ అండ్ అడల్ట్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ద మ్యాన్ ఆన్ ద రోడ్ ఒక బిలో యావరేజ్ మూవీ. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి, బట్ చూడకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఓన్లీ ఫర్ థ్రిల్లర్ ఫ్యాన్స్. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి నేను 2 out of 5 అయితే ఇస్తున్నాను. సో ఇక్కడితో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.